స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వృద్ధాశ్రమంలో ప్యూర్ స్మైల్ సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. అనకాపల్లి జిల్లాలోని దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం, 2 కార్మికులు మృతి. ఈపూరు మండలం కొంచెర్ల గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో వివక్ష ఆరోపణలు. కారంచెడు మండలం జాతీయ రహదారిపై ప్రమాదం, 2 గాయాలు. ఆంధ్రప్రదేశ్ లో గనుల రంగానికి మరో మైలురాయిగా నిలిచే స్వర్ణగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ లభించనుంది. గుంటూరులో హోంవర్క్ రాయలేదన్న కారణంతో 4వ తరగతి విద్యార్థిని కొట్టిన ఘటనపై నిరసనలు వెల్లడవుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని NSUI డిమాండ్ చేసింది. పోలీస్ శాఖలో వైరల్ వీడియో కలకలం రేపుతోంది. క్లర్క్ మహిళా కానిస్టేబుల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పేస్ట్ రూపంలో అక్రమంగా తరలిసిన 2 ప్రాంతం. వెలుగొండ ప్రాజెక్టు సందర్శనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది. బాలమ్మ వృద్ధాశ్రమంలో ఘనంగా కర్ణాటి వెంకటరెడ్డి 48వ జన్మదిన వేడుకలు. గుంటూరులోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న సాయి సేవా సదన్ వృద్ధాశ్రమంలో ప్యూర్ స్మైల్ సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సౌదీ అరేబియాలో నివసిస్తున్న కౌసర్ గారి సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కౌసర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి సంస్థ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. వారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, వారి కోరికలన్నీ నెరవేరాలని భగవంతుని ప్రార్థించారు. వృద్ధాశ్రమంలోని వృద్ధుల తరపున కూడా కౌసర్ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీ సమీపంలోని ఇండస్ట్రియల్ పార్క్ లో ఉన్న దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందారు. చౌడవరం మండలం గోవాడ గ్రామానికి చెందిన వెంకటేష్, అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన త్రినాథ్ మృతి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.
పూర్తి అధికారిక వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. అచ్చితాపురం కోవాడికి చెందిన ఎంత ఆయిల్ ఉన్నది కావాలి, కాసేపట్లో కాదు. ఆయిల్ కాదు, గ్యాస్ ఎంత ఉంటుంది? పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామంలో ఉపాధి హామీ కరువు పనుల్లో వివక్ష జరుగుతుందంటూ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను స్థానిక రాజకీయాల కారణంగా కొందరికి మాత్రమే పరిమితం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ తుమ్మటి రాము కోటేశ్వరరావు, జీవి ఆంజనేయులు సూచనల మేరకు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. టీడీపీకి అనుకూల వ్యక్తులకు మాత్రమే హాజరు నమోదు చేసి ఇతరులను పనులకు అనుమతించడం లేదని గ్రామ ప్రజలు చెప్తున్నారు. ఈ ఆరోపణలపై అధికారులు విచారణ జరిపి పేదలకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పోయిన సంవత్సరం కూడా అట్టే కరువు పని పెడితే ఆ డబ్బులు కూడా మాకు ఇవ్వాల, గడ్డ పొలుకులతో సామతో అమ్ముకున్న వాళ్ళు వీళ్ళు. ఇంకొకటి ఈ సంవత్సరము ఇవాళ నిన్న మొంటాల పని పెడితే ఇవాళ వచ్చేసి పొద్దున్నే పిలిచారు 5 గంటలకి, జనాలు వచ్చేసారు. కొంతమందికి తీసేసి కొంతమందికి సర్వే లేదని వెళ్ళిపోయినారు. ఇది మొత్తం రాజకీయం చేస్తున్నారు, ఇదికుంటున్నారు. ఇది బాలున్నాయి కొచ్చెర్ల తండ మాది. బాపట్ల జిల్లా కారంచెడు మండలం పరిధిలో ఓడరేవు పిడుగురాల 167A జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి సిబ్బంది నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారి పక్కన ఉన్న మొక్కలకు నీరు పోస్తూ భద్రతగా చర్యలు పాటించకుండా నీటి లారీని రోడ్డుపై నిలిపివేయడంతో వెనక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు పల్టీలు కొడుతూ రహదారి పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 2 గాయాలయ్యాయి. వారిని హైవే అంబులెన్స్ సిబ్బంది సమీప ఆసుపత్రికి తరలించింది. ఈ ఘటనపై కారంచెడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్వర్ణగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుతో రాష్ట్ర చరిత్రలో కొత్త సువర్ణ అధ్యాయం ప్రారంభమైంది. బంగారం ఉత్పత్తి, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెంపుతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్నాయని అధికారులు తెలిపారు.
స్వర్ణగిరిలోనే ఒక బ్రహ్మాండమైన జ్యువెలరీ పార్క్ పెట్టి ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయమని ఇప్పుడే అడిగాను. అంటే ప్రపంచంలో వాడే జ్యువెలరీ ఎక్కడి నుంచి వచ్చిందంటే స్వర్ణగిరి, కర్నూలు జిల్లా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సంగడిగుంట పవర్పేట ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న చిన్నారి హోంవర్క్ రాయలేదన్న కారణంతో ఉపాధ్యాయులు తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎన్ఎస్యుఐ నాయకులు సంబంధిత టీచర్ను విద్యాశాఖ అధికారులు తక్షణమే సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై శారీరక దండను పూర్తిగా నిర్మూలించాలని కోరారు. ఇక్కడ బాగా చూడండి, ఈ విధంగా కనికరం కూడా లేకుండా పాపం 9 సంవత్సరాలు పసిపాప ఏం తెలియనటువంటి వయసులో చదువుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి మా పాప భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి వాళ్ళు ఈ విధంగా ప్రభుత్వ స్కూల్స్ కి పంపిస్తా ఉంటే ఈ విధంగా అక్కడ ఉండేటటువంటి టీచర్లు చిత్రహింసలు చేయడం నిజంగా సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. నిజంగా సిగ్గుచేటు. ఏమన్నా పాప తప్పు చేసిందా? అసలు తప్పనేటటువంటి మాట కూడా తెలియనటువంటి చిన్న పాప మీద ఈ విధంగా కర్ర తీసుకొని ఎక్కడ పడితే అక్కడ చెయ్యి మొత్తం వాతలు ఉన్నాయి, తల మీద వాత ఉంది, చెయ్యి ఏమో పైకి లేపుతా ఉంటే గూడ నొప్పి అని ఏడుస్తా ఉంది. ఈ విధంగా ఇంత ఇంత దుర్మార్గమా? మరి నువ్వు కొట్టేటప్పుడు చెప్పలేదా మేడం కొట్టొద్దు నొప్పి పుడుతుంది అని చెప్పి? చెప్పావా? ఏమన్నారు? కొట్టాల్సినంత అవసరం ఎందుకు? అరవండి. నొప్పిందమ్మా, చేయి పైకి లేపు చిన్నగా. ఇప్పటికి మేము కొట్టుకోవాలి, మా పిల్లలు మేము కొట్టుకోవాలంటే మా భయం. స్ట్రైట్ పెట్టు. సాగు తెంపుకోవడానికి సార్ మేము దాకొచ్చుకుంది ఇక్కడికి. నొప్పుందా? పోలీస్ శాఖకు చెందిన ఒక క్లర్క్ మహిళా కానిస్టేబుల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారాన్ని ఉన్నత అధికారులు సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టారు. క్రమశిక్షణ నిబంధనలను ఉల్లంఘించినట్లు భావించి సంబంధిత మహిళా కానిస్టేబుల్ పై సస్పెండ్ వేట వేశారు. ఈ ఘటన పోలీస్ శాఖ క్రమశిక్షణ, విధి నిర్వహణ, వ్యక్తిగత ప్రవర్తనపై చర్చకు కారణమైంది. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు.
కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు తమ ప్యాంట్ల నడుము భాగానికి ప్రత్యేక పౌచుల్లో పేస్ట్ రూపంలో బంగారాన్ని దాచి తరలిస్తుండగా అధికారులు గుర్తించారు. వారి వద్ద నుంచి 3,36,00,000 విలువైన 2 కిలోల 271 గ్రాములు 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నెల 27వ తేదీ శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలగొండ ప్రాజెక్టు సందర్శనకు రానున్న సందర్భంగా ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం గంటవానిపల్లి సమీపంలో నిర్వహిస్తున్న సభకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు ఇతర అధికారులు పరిశీలించారు. సభ ఏర్పాట్లు, భద్రతా, ట్రాఫిక్, ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై సమీక్ష నిర్వహణ అధికారులు తగిన సూచనలు చేపట్టారు. బాలమ్మ వృద్ధాశ్రమంలో ఘనంగా కర్ణాటి వెంకటరెడ్డి 48వ జన్మదిన వేడుకలు. వైఎస్ఆర్ కడప జిల్లా పోర్మామిల్లి మండలం బాలమ్మ సత్రంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమంలో సేవా దృక్పథంతో కూడిన ఓ అద్భుతమైన వేడుక జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు కర్ణాటి వెంకటరెడ్డి 48వ పుట్టినరోజు సందర్భంగా అమగంపల్లె బాలమ్మ సత్రం నందు వృద్ధుల సమక్షంలో కర్ణాటి వెంకటరెడ్డి పుట్టినరోజు, వారి భార్య కర్ణాటి శ్వేతరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమం అంతా కూడా దేవినేని సుబ్బారెడ్డి, వెంబడి సుధాకర్, పసుపులేటి సాయి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రెహమాన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీటు పంచుతారు. అందరు ఇక్కడే ఉన్నారు. అందరూ వచ్చినారు. సారు భార్య శ్వేత గారు ఇక్కడ వెయిట్ చేసి వచ్చినారు మనతో పాటు ఉండడానికి. శ్వేత గారికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం, సుస్వాగతం.
చూడు ఇటు చూడండి. పల్నాడు జిల్లా పాచెర్ల నియోజకవర్గంలోని నగరవనం వద్ద ఈ రోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి వేగంగా వచ్చిన తుఫాను వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుఫాను వాహనంలో ప్రయాణిస్తున్న 4 అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కదిరి వెంకటేశ్వర్లు, కదిరి శారద, పిడుగు సత్యనారాయణ, పిడుగు అంజలిగా గుర్తించారు. వీరు హైదరాబాద్ నుంచి కనిగిరికి వెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న మాచర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలా దిగుడు పోయింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తున్నాను Z9 డిజిటల్ టీవీ.